ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శ్రీబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. మనసుతో నా బాబా అని అనుకుంటే ఏమి లభిస్తుంది? మనసుతో నా బాబా అని అనుకుంటే శక్తి మరియు సంతోషం ప్రాప్తిస్తాయి. మనసుతో నా బాబా అని అనుకుంటే శక్తి మరియు సంతోషము ప్రాప్తిస్తాయి. నెక్స్ట్ పాయింట్, రాయల్ రూపమునకు చెందిన నిర్లక్ష్యం ఏది? రాయల్ రూపముకు చెందిన నిర్లక్ష్యం ఏది? విజయులుగా అయితే అంతిమంలో అవుతాము, లేక అంతిమంలో నిర్విఘ్నులుగా మరియు విఘ్న వినాశకులుగా అవుతాము అన్న ఈ సంకల్పము మనసులో ఉత్పన్నం అవ్వడం కూడా రాయల్ రూపమునకు చెందిన నిర్లక్ష్యమే. అనగా రాయల్ మాయ సంపూర్ణంగా అవడంలో ఇదే విఘ్నం వేస్తుంది. విజయులు అంతిమంలో అవుతారు, అంతిమంలో అవుతాము అని అనుకుంటాము, అంతిమంలో నిర్విఘ్నములుగా అవుతాము అని అనుకుంటాము. ఇది 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 కూడా ఒక రాయల్ రూపము చెందిన నిర్లక్ష్యం అని బాబా చెప్తున్నారు. ఎప్పుడు కూడా మనము నిర్విఘ్నులుగా మనము బాబా చెప్తారు ఏమంటే, బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి ప్రజెంట్ వరకు మీరు ఎంత నిర్విఘ్నులుగా అయ్యారు అనేది, దాని విఘ్నం లేకుండా అనేది మనము పరిశీలించుకోవచ్చు. అయితే ఇక్కడ మనము జన్మ తీసుకున్నప్పటి నుండి, అంటే బ్రహ్మ జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతవరకు మీరు పురుషార్థంలో నిర్విఘ్నంగా నడుస్తున్నది బ్రాహ్మణ జీవితం అనేది ఎవరి వారికి తెలిసిపోతుంది. కాబట్టి నిర్విఘ్నంగా మరి ఎంతవరకు ఉన్నాము, మరి నిర్విఘ్నంగా నడవాలి, మరియు అంతిమంలో అవుతాము అంటే అది రాయల్ రూపం చెందిన నిర్లక్ష్యం అని బాబా చెప్తున్నారు. అనగా రాయల్ మాయ సంపూర్ణంగా అవడంలో ఇది విఘ్నం వేస్తుంది, సంపూర్ణం కావడంలో ఇది విఘ్నం వేస్తుంది అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు పురుషార్థంలో ఇలాంటి సమయం, ఇప్పుడు మీ పురుషార్థంలో సమయమును వినియోగించే సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఇతరులను పురుషార్థం చేయించడంలో సమయం పెట్టండి. ఇప్పుడు మీ పురుషార్థం చేసే సమయం అయిపోయింది, ఇతరులను పురుషార్థం చేసే విషయంలో చేయించడంలో సమయాన్ని కేటాయించండి అని బాబా చెప్తున్నారు. సమయానికి మరియు నిరంతరము విజయ జెండా ఎగరపోవడానికి కారణం ఏమిటి? సమయానికి మరియు నిరంతరము విజయ జెండా ఎగరకపోవడానికి కారణము ఏమిటి? సమయానికి మరియు నిరంతరము విజయ జెండా ఎగరకపోవడానికి కారణము ముందు నుండి రిహార్సల్స్ చేయడం లేదు మరియు అనుభూతి లేదు. అమృతవేళ నుండి అనుభూతి కోర్స్ మొదలుపెట్టండి. సమయానికి మరియు నిరంతరం విజయ జెండా ఎగరపోవడానికి కారణము ముందు నుండి రిహార్సల్స్ చేయకపోవడము. ముందు నుండి రిహార్సల్స్ అంటే మన జీవితంలో వచ్చే పరిస్థితులను అవి ఒక రిహార్సల్స్గా మనం భావించాలి. అవి మనకు మనలో అనుభవం తీసుకొస్తుంది. అవి మనకు ఒక పరీక్షలాగా భావించాలి, అదొక గిఫ్ట్ అని ఆ విధంగా భావించాలి. ఒక పాజిటివ్గా తీసుకొని మనము ముందుకెళ్ళాలి, ఆ విధంగా భావించాలి అని బాబా చెప్తున్నాడు. రిహార్సల్స్ చేయడం లేదు. వచ్చిన పరిస్థితుల్లో మనము దాన్ని జ్ఞానపరంగా యోగపరంగా దాన్ని మనము దాటేయటం లేదు, అందుకే విజయం రావటం లేదని చెప్తున్నారు. మరియు అనుభూతి లేదు. అమృతవేళ నుండి అనుభూతి కోర్సు మొదలుపెట్టండి. అమృతవేళ నుండే డే స్టార్టింగ్ నుండే ఇది అమృతవేళ నుండే అనుభూతి కోర్సు మొదలుపెట్టాలి అని బాబా చెప్తున్నారు. ఎప్పుడు పాత ప్రపంచంలోని వాతావరణం నుండి సహజంగానే అతీతంగా ఉండగలరు. ప్రతి సంబంధాన్ని అనుభూతి చేసుకునే ప్రాప్తిలో మగ్నమై ఉంటే పాత ప్రపంచంలోని వాతావరణం నుండి సహజంగానే అతీతంగా ఉండగలరు. ప్రతి సంబంధాన్ని అనుభూతి చేసుకునే ప్రాప్తిలో మగ్నమై ఉంటే పాత ప్రపంచంలోని వాతావరణం నుండి సహజంగానే అతీతంగా ఉండగలరు. ప్రతి సంబంధాన్ని అనుభూతి చేసుకునే ప్రాప్తులు అంటే బాబా చెప్తారు, ప్రతి సంబంధాన్ని బాబాతో జోడించాలి. మరి ఆ విధంగా మగ్నమై ఉంటే, లీనమై ఉంటే ఆటోమేటిక్గా పాత ప్రపంచం నుండి మనకు అతి సహజంగానే అతీతంగా అవుతాము అని బాబా చెప్తున్నారు.
భక్తి మార్గంలో మాల యొక్క స్మృతి చిహ్నం ఏమిటి? ఒక బాబా తప్ప మరెవరూ లేరు అనే స్నేహ సూత్రంతో బందీ అయిన మనులకు స్మృతి చిహ్నమే భక్తి మార్గపు మాల. ఒక బాబా తప్ప మరెవరూ లేరు అనే స్నేహ సూత్రంలో బందీ అయిన మనులకు స్మృతి చిహ్నమే భక్తి మార్గపు మాల. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానము నేను సర్వ సంబంధాలను బాబాతో జోడించే ఆత్మను. నేను సర్వ సంబంధాలను బాబాతో జోడించే ఆత్మను. అచ్చా. ఓం శాంతి.